మద్యం వ్యాపారమే పరమావధిగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు. వైఎస్ జగన్ నాడు నేడు అమలు చేస్తే చంద్రబాబు తాగు ఊగు పథకం అమలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. విజన్ అంటే చంద్రబాబు మద్యం ద్వారా ఆదాయం సంపాదించడమా అని ప్రశ్నించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా విద్యారంగంలో వైద్య రంగంలో మార్పులు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాగు తూగు అనే పథకాన్ని తీసుకొచ్చి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 973 కిలోమీటర్లు తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటారంట. ఆ తీర ప్రాంతాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారంటే తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న 12 జిల్లాల్లోని కూడా బీచ్ల్లో బీచ్ షాట్స్ పేరుతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతారంట. మద్యం అమ్మటం ద్వారా బీచ్లో మద్యం దుకాణాలు తెరచడం ద్వారా అక్కడ మద్యం వ్యాపారం చేయడం ద్వారా టూరిజం పెంచి దాని ద్వారా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారంట. ఇది చివరికి ఏంటయ్యా అంటే 45 సంవత్సరాల ఇండస్ట్రీ సంపద సృష్టి ఏ విధంగా అంటే సారా, విస్కీ, బ్రాందీ, రమ్ము, గంజాయి, హెరాయిన్, కోకైన్. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో సంపద ఏ విధంగా సృష్టించబడతా ఉందంటే ఈ రాష్ట్రంలో విచ్చలివిడిగా డ్రగ్స్, గంజాయి, ఇప్పుడు విచ్చలివిడిగా మద్యం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.